సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు ధ్యానం చేద్దాం. ఇది ధ్యానం చేయడానికి ముందు గత వచనాల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా ఒకసారి మీకు గుర్తు చేస్తే, మరి ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని 7 నెలలు తమ యొద్ద ఉంచుకుని పిమ్మట మరి దేవుని మందసం వల్ల వాళ్ళు మరి రోగాల చేతను మరణాలకి గురవడం వల్ల వాళ్ళ ఫిలిష్తీ యొక్క యాజకులను ఫిలిష్తీ యొక్క శకునగండుని పిలిచి ఈ దేవుని మందసాన్ని మరి వారి స్వస్థలానికి పంపివేయడము ఏ విధంగా పంపివేస్తే బాగుంటుందని ఫిలిష్తీ సర్దార్లు మరి వాళ్ళని సలహా అడగా, మరి ఫిలిష్తీ యాజకులు శకునకాండులు మీరు 5 సర్దార్లు కాబట్టి 5 గడ్డల రూపాలని 5 బంగారపు పందికొక్కులను మీరు పాప పరిహారంగా మీరు వాళ్ళ దేవునికి చెల్లించి ఒక బండి మీద మరి ఆ యొక్క మందసాన్ని పెట్టి మీరు పంపివేయండి. అది ఒకవేళ బేషమేషు అనబడుతున్న పట్టణానికి కానీ వెళితే ఇది యెహోవా వలన కలిగిందని మనము ఆలోచన చేద్దాము, లేదా వారి దేవుడు వల్ల కలిగిందని ఆలోచన చేద్దాము అని వాళ్ళకు తోచింది వాళ్ళకి చెప్పారు. నిజంగానే ఆ బండి బేష్మేషు అనబడుతున్నటువంటి యెహోషువ యొక్క పొలం దగ్గరకు వచ్చి అక్కడ ఒక పెద్ద రాతి దగ్గర నిలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ బేష్మేషు వారు ఆ యొక్క మందసాన్ని చూసి వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించి మరి మొక్కుబళ్ళు చెల్లించారు అన్న విషయాన్ని మనము గత దినాలలో వినడం జరిగింది. ఇప్పుడు ఈ 17వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. 17వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? అపరాధ అర్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అషుడోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తము 1, అష్కాలేను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను నిమిత్తము 1 అని విడివిడిగా 5 పట్టణస్థుల యొక్క సర్దారులు ఆ యొక్క పట్టణస్థుల పేర్లతో ఒక్కొక్కటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ 17వ వచనము 18వ వచనము ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఫిలిష్తీయుల యొక్క అపరాధ పరిహారార్థ బహుమానాలు జాబితా, అలాగే శాశ్వత సాక్ష్యం. ఫిలిష్తీయుల యొక్క అపరాధ పరిహారార్థంగా వాళ్ళు సమర్పించిన బహుమానాల జాబితా, అలాగే శాశ్వత సాక్ష్యము అనేది ఈ 17, 18 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ 17వ వచనంలో కొద్దిగా వివరంగా అంటే ఏ పట్టణానికి సంబంధించి 1 చొప్పున వాళ్ళు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఫిలిష్తీ అధిపతులు అపరాధ పరిహారార్థంగా ఇచ్చిన బంగారు కమ్ములు ఏమైతే ఉన్నాయో గడ్డలు, అవి ఒక్కో పట్టణానికి 1 చొప్పున ఇచ్చినట్టుగా అక్కడ రాయబడింది. అవి ఏమిటంటే మనకు తెలిసి ఇంతకు ముందు ఆలకించాము. 5 బంగారపు గడ్డలు, 5 బంగారపు పందికొక్కులు అని రాయబడినట్టుగా ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళ శరీరంపై వచ్చినటువంటి ఆ యొక్క ట్యూమర్స్ గడ్డలకు రూపంగా 5 బంగారపు యొక్క మరి కమ్ములను, అలాగే ఎలుకల మూలంగా వాళ్ళ దేశాల్లో వచ్చినటువంటి ఆ పంటల నాశనము లేదా మహమ్మారిని బట్టి వాళ్ళు 5 బంగారు ఎలుకలను ఇచ్చినట్టుగా మనకి 6వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నదాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిష్తీ అధిపతులు అపరాధ పరిహారార్థంగా వాళ్ళు అక్కడ కొన్ని బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి తన తప్పును తెలుసుకున్నప్పుడు పరిహారంగా ఇచ్చేటువంటి బలే పాప పరిహారార్థ బలి, లేదా దానికి పెనాల్టీగా ఇచ్చేదే అదనపు పరిహారం. అదనపు పరిహారం. ఇక్కడ అన్యజనులను పడుతున్న ఫిలిష్తీయులు కూడా దేవుని శిక్ష తర్వాత తమ తప్పును ఒప్పుకొని ఆయనకు మహిమ చెల్లించారు. ఏంటి తప్పు? ఈ రోగాలకి, ఈ గడ్డలకు, ఈ మరణాలకి కారణం
ఆ దేవుడే అన్న విషయం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తప్పు ఒప్పుకుని పరిహారంగా వాళ్ళకున్న పట్టణస్థుల యొక్క జాబితాను బట్టి 5 అనేది మరి వాళ్ళు బంగారపు యొక్క ఆ గడ్డలు కానీ పందుకొక్కులు కానీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క బంగారు కమ్ములు లేకపోతే ఇది వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇచ్చారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది ఈ తమ యొక్క శిక్ష యథార్థమని ఇది ఖచ్చితమని. కాబట్టి తప్పకుండా దీనికి నిజమైన పశ్చాత్తాపం అనేది లేకపోతే మనకు పరిహారం అనేది మనకు దొరకదని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆ రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు అర్పించినటువంటి ఆ పాప పరిహారార్థంగా అర్పించిన ఆ బంగారు కమ్ములు యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏమర్థమైంది పాపానికి పరిహారార్థంగా ఏదోటి మనము ఇవ్వాలనే విషయం ఎవరికి అర్థమైంది? ఫిలిష్తీయ ప్రజలకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు రక్తం ద్వారా మనకి శాశ్వత పరిష్కారం అనేది లభించింది. ఎందుకని? ఇక పాప పరిహారార్థంగా మనం ఏ బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మన అందరి యొక్క పాప పరిహారార్థంగా ఆయన మరణించి మనకి శాశ్వత జీవాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫిలిష్తీ సర్దారులు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు అర్థమైన విధంగా వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. అంతేకాదు వాళ్ళు ఏం చేశారంటే మరొక పని కూడా చేశారు. ఏటా పని? వారి నిమిత్తము మొత్తం అందరి నిమిత్తము అవి తీసుకురావడమే కాకుండా 18వ వచనంలో ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామాల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారు పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారు పందుకొక్కులను అర్పించి వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేష్మేషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది అని అక్కడ రాయబడి ఉంది. మీకు గుర్తు చేశాను, శాశ్వత సాక్ష్యం అంటే నేటి వరకు కూడా ఆ పెద్ద రాయి సాక్ష్యంగా ఇప్పటికీ కూడా ఉంది అనే విషయం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి ఫిలిష్తీ అధిపతులు అపరాధ పరిహారార్థంగా ఇచ్చినవి ప్రాకారం గల పట్టణాలైనా లేదా ఆ పట్టణాలు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు తగినట్టుగా వాళ్ళు ఆ పెద్ద రాయి ఎక్కడైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఉందనే ఒక శాశ్వత రాజ్యంగా అక్కడ సాక్ష్యంగా మనకి కనబడుతూ ఉంది. శాశ్వత సాక్ష్యంగా ఏం చేస్తుంది? కనబడుతూ ఉంది. ఫిలిష్తీలో 5 ప్రధాన నగరాలండి. ఇందాక మనం వాళ్ళ లిస్టు చూసాం. అంతేకాకుండా ఇక్కడ మీకు గత వారం నేను గుర్తు చేశాను, నాయకులు పాపం చేస్తే శిక్ష ఎవరు అనుభవించారు? ఆ ఊరు వారందరూ ఆ పట్టణస్థులందరూ వాళ్ళు శిక్ష అనుభవించారు. కాబట్టి వీళ్ళ ప్రజలందరి నిమిత్తము కూడా పాప క్షమాపణ నిమిత్తము వాళ్ళు 5 సర్దారుల యొక్క పట్టణస్థుల యొక్క పేరు మీదుగా ఉన్న ఆ పందుకొక్కులతో పాటు ప్రజలందరి యొక్క మరి పాప పరిహారార్థంగా వాళ్ళు అవి పంపించారు. అవి పంపించారనడానికి ఎప్పటికీ కూడా ఒక పెద్ద సాక్ష్యంగా ఏముందంట? బేష్మాషు వాడైనటువంటి యెహోషువ యొక్క పొలములో అది ఉంది అని అక్కడ రాయబడినటువంటి మాట. అంటే ఇప్పుడు వాళ్ళు పంపించారా లేదన్నది శాశ్వత సాక్ష్యంగా ఎప్పటికీ కూడా ఏముందన్నమాట? ఒక రాయి సాక్ష్యంగా ఉంది అనే విషయము మనం తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు యెహోషువ టైంలో కానీ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలు చేసినప్పుడు వాళ్ళు అక్కడక్కడ కొన్ని రాళ్ళు ఏం చేశారంటే నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారు అనుకున్నాం? వాళ్ళు పూజించినది కాదు, అవి సాక్ష్యాల కింద ఉండడానికి. మరి యెహోషువ యోర్దాను నది దాటిన తర్వాత ఆ రాళ్ళని తీసుకొచ్చి బయట కూడా వాళ్ళు ఏం చేశారంటే సాక్ష్యంగా పెద్ద కుప్ప కింద వేశారనే విషయం కూడా మనకి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో కనబడతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఈ 2 విషయాల్లో మనకు ప్రధానమైన విషయాలు ఏంటంటే మరి పాపానికి పరిహారము చెల్లించాలి. పాపానికి ఏం చెల్లించాలి? పరిహారము చెల్లించాలి. ఫిలిష్తీ సర్దారులు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేవునికి మనము మరి మన పాపము నిమిత్తము పరిహారంగా అపరాధార్థమైన అర్పణగా చెల్లించాలని వాళ్ళ పట్టణస్థుల పేరు మీదుగా తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చారనడానికి నేటికి కూడా ఆధారం ఉందనే విషయం మరి 17, 18 వచనాలు జ్ఞాపకం చేశాయి. ఇప్పుడు చూడండి 19వ వచనం, బేష్మేషు వాడైన యెహోవా మందసమును తెరిచి చూడగా
దేవుని వారిని హతము చేసి ఆ జనుల్లో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైపోయారంట. ఇది చాలా ఒక విచారకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ముందు చూడండి. ఎక్కడ 14వ వచనం, 14వ వచనం కాబట్టి 13వ వచనం. బేష్మేషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి. వారు కనులెత్తు చూడగా మందసం వారికి కనబడిను. దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంట? సంతోషించారు. ఫస్ట్నే వాళ్ళు ఏం చేశారు? బేష్మేషు వారు ఏం చేశారండి? సంతోషించారు. మందసాన్ని చూడగా వాళ్ళకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. అది మొదటిది. రెండోది 14వ వచనం. ఆ బండి బేష్మేషు వాడైన యెహోషువ యొక్క పొలములోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారి బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. అంతేకాదు లేవీలు యెహోవా మందసపు బంగారు వస్తువులు గల చెన్నపెట్టిని దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేష్మేషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలుల్ని ఏం చేశారు? సమర్పించారు. అంటే ఒకటి, మందసాన్ని చూడగానే వాళ్ళకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఆ సంతోషంలో వాళ్ళు ఏం చేశారు? రెండోది, బలులు అర్పించారు. ఎందుకంటే మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా? మంచి పని చేశారు. మరి మంచి పని చేస్తే ఇక్కడ 19వ వచనంలో ఇంచుమించు 50,070 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే అక్కడ రాయబడినటువంటి వచనాన్ని ఒకసారి మరలా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఎన్నో వచనం 19వ వచనం. బేష్మేషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి. ఇక్కడ ఈ మాట దగ్గర మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఎందుకంటే ఈ వచనం మనకు ఒక హెచ్చరికగా కనబడుతూ ఉంది. ఏంటి హెచ్చరిక అంటే, మరి వాళ్ళు దేవుని యొక్క మందసాన్ని, ఆ మందసం పైన ఉన్నటువంటి ఆ యొక్క మూత లేకపోతే కేరేబులు ఉన్నటువంటి ఆ పైకప్పుని ఏం చేశారంటే వాళ్ళు తెరవడం జరిగింది. తెరచి లోపలికి చూశారంట. ఇక్కడ మరి బేష్మేషు అనేది అది పెద్ద పట్టణం ఏం కాదు. ఆ ఊళ్ళో వాళ్ళు ఆ మందసాన్ని చూసిన వాళ్ళు మందసం లోపల ఏముందన్న ఆతృతతో, లేకపోతే అందులో ఉండవలసిన వస్తువులు ఉన్నాయా లేవన్న ఆతృతతో మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే తెరచి చూశారు. తెరచి చూడటం తప్ప అంటే దేవుడికి ఒక క్రమం ఉంటుంది. దేవుడు ఆల్రెడీ మందసాన్ని ఏ విధంగా మొయ్యాలో, ఎవరు మొయ్యాలో, అది తెరవాలో తెరవకూడదన్న విషయం ముందుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, ముఖ్యంగా మరి అహరోను యాజకులకి దేవుడు ఏం చేశాడంటే తెలియపరిచాడు. ఒకసారి మనము లేవియ కాండము 16వ అధ్యాయము 2వ వచనానికి వెళ్దాం. లేవియ కాండము 16వ అధ్యాయము 2వ వచనం. 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా అన్నాడు, నేను కరుణాపీఠం మీద మేఘములలో కనబడుతును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉన్నట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటున్న అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అని ఎవరితో చెప్పాడు దేవుడు? మోషేతో, వాళ్ళ అన్నయ్య అయినటువంటి అహరోనుతో చెప్పమని చెప్పాడు. మీకు మధ్యాహ్నం జ్ఞాపకం చేశాను కదా, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం దగ్గరికి ఎల్లప్పుడూ ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు బాబు. ఒకవేళ వచ్చిన దానిని తెరవకూడదు. ఎందుకు తెరకూడదంటే, నేను కరుణాపీఠం మీద ఏం చేస్తానంటే మేఘములో కనపడతాను కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? ఓపెన్ చేయకూడదు. అంతేకాదు, నీ బ్రదర్తో చెప్పు, ఒకవేళ సంవత్సరానికి ఒకసారి వెళ్ళే సందర్భంలో కూడా ముందు తన పాపము నిమిత్తము ఆయన పాప పరిహారార్థ ప్రత్యర్థంగా బలి అర్పించిన తర్వాతే ఆయన లోపలికి వెళ్ళాలి. చూడండి, ఆ వచనం ఎక్కడ ఉంది? 3వ వచనంలో, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిదూడను, దహన బలిగా ఒక పొట్టేను తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోకి రావాలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కుని తన మానమునకు సన్ననారు లాగులు తొడుక్కుని
సన్ననారు దట్టు కట్టుకుని సన్ననార పాగా పెట్టుకుని వాళ్ళను, అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహం కడుక్కుని వాటిని వేసుకుని వాళ్ళను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమూహము సమాజమునద్దు నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలను. అహరోను తన కొరకు, ఎవరి కొరకు? తన కొరకు అంటే ముందు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాలంటే ముందు తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఏం చేయాలా? తన నిమిత్తం అర్పించుకుని అప్పుడు ప్రజల నిమిత్తము తన నిమిత్తం కూడా ఎక్కడికి రావాలి? అతి పరిశుద్ధ స్థానంలో ఉన్నటువంటి మందసం యొద్దకు రావాలి. దీనికి ఎంత ప్రత్యేకత ఉంది. కానీ ఆ బేష్మేష్ వారు ఏం చేశారు? చాలా ఈజీగా ఆ యొక్క కరుణాపీఠం అనబడుతున్న మందసం పైకప్పుని ఏం చేశారంటే తెరచేశారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధతను గౌరవించకపోతే వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష అనుభవించవలసిందే. దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఇదే బేష్మేషు వారు మొదట సంతోషించారు, బలులు కూడా ఏం చేశారు? అర్పించారు. కానీ దేవుని ఎలా గౌరవించాలో అలా గౌరవించలేదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా అదే పని చేస్తున్నారు. దేవుణ్ణి ఎలా గౌరవించాలో అలా గౌరవించట్లేదు. ఏమనుకుంటారంటే భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, మేము దేవుడి సన్నిధికే వస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ దేవుణ్ణి ఎలా గౌరవించాలో అలా గౌరవించకుండా ఈ రోజున దేవుని పరిశుద్ధతతో ఆటలాడుతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధతతో ఏమంటున్నారు? ఆటలాడుతూ ఉన్నారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏటా ముఖ్యమైన విషయాలంటే, మీకు మొదట 2 వచనాల్లోనూ మరి ఫిలిస్తీయ సర్దారులు పాప పరిహారార్థంగా ఒక బహుమానాలు తీసుకొచ్చారు. అంతేకాదు శాశ్వత సాక్ష్యంగా అక్కడ ఒక పెద్ద బండరాయి అనేది ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ 19వ వచనం ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, బేష్మేషు ప్రజలు మందసం లోపల చూశారు, భయంకరమైన శిక్ష వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకు ఎదుర్కొన్నారంటే, మందసాన్ని వాళ్ళు చాలా టేక్టీజీగా మన ఇంట్లో పెట్టిలాగా ఓపెన్ చేసి దేవుని అనుమతి లేకుండా లోపల చూడటం జరిగింది. ఫలితంగా 50,070 మంది ఏం చేశారు? చనిపోయారు. కొన్ని సందర్భాలలో 70 మంది, 70 మంది అని కూడా ఉన్నారు. కానీ ఏదేమైనా వాళ్ళు మాత్రం అనుమతి లేకుండా దేవుని యొక్క మందసాన్ని ఏం చేశారంటే తెరిచారు. ఇప్పుడు ఈ యొక్క బేష్మేషు ప్రజలకి దేవుడు అంటే ఏం లేకుండా పోయిందంటే, ఒక గౌరవం అనేది, ఒక ఆయన చెప్పిన విధానం అనేది వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఈ యొక్క మందసము ఎన్ని నెలలు ఫిలిస్తీన్ దగ్గర ఉండిపోయింది? 7 నెలలు. ఎన్ని నెలలు ఉండిపోయింది? 7 నెలలే కాదు, అంతకుముందు కూడా ఎవరు ఏలీ ఉన్న టైంలో కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చేయట్లేదు? మాట్లాడడం మానేశాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చేశాడు? మాట్లాడడం మానేశాడు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవునితో సంబంధాలు తెగిపోయాయి. దేవునితో సంబంధాలే కాదు, అసలు మందసం విషయంలో ఎలా ప్రవర్తించాలన్న విషయాలు కూడా ఏమైపోయారు? మర్చిపోయారు. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. దేవునితో సంబంధం తెగిపోయిందనుకో, నువ్వు దేవుడితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు. దేవునితో సంబంధం కానీ నీకు తెగిపోయిందంటే దేవునితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదు. ఈ బేష్మేషు వారు ఏమనుకున్నారంటే మందసమే అనుకున్నారు తప్ప ఆ మందసంతో ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోలేకపోయారు. వాళ్ళు దేవుడే అనుకున్నారు తప్ప ఆ దేవుడితో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? మర్చిపోయి ఏదో క్యాజువల్గా ఓపెన్ చేసినట్టుగా ఏం చేశారంటే పెట్టి పై భాగాన్ని తీసి ఓపెన్ చేసేసారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పరిశుద్ధతను గౌరవించకపోతే శిక్ష అనేది తప్పదు. కాబట్టి మనము ఇక్కడ ఒక విషయాన్ని ఆధ్యాత్మికంగా ఆలోచన చేసుకుంటే, ఈరోజు నీ హృదయంలో పాపంలో జీవిస్తూ ప్రార్థన లేకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు దేవుడితో ఆటలాడితే అది నీకు శిక్ష. ఎలాగా? ఈరోజు నీ హృదయంలో కూడా బేష్మేషు వారు తేలిగ్గా తీసుకున్నట్టుగా నువ్వు కూడా దేవుణ్ణి తేలిగ్గా తీసుకుని అని ఏమండో ఏమి చేయడు అనుకుని నువ్వు దేవుని పరిశుద్ధతతో ఆటలాడేవనుకో శిక్ష తప్పదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ రోజున పాపంలో జీవిస్తూ ప్రార్థన లేకుండా
వాక్యానుసారంగా జీవించకుండా ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఎలాగొచ్చినా పర్లేదు, దేవుడు నాకు ఎప్పుడు తెరిస్తే అప్పుడు ఏదో మందసం ఓపెన్ చేస్తే నాకు ఆయన జవాబు ఇచ్చేస్తాడన్నట్టుగా ఉంటే కుదరదు. కాబట్టి పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యము. అలాగే ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు మనం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. అంతేకాదు ఆ పరిశుద్ధత దేవుడి విషయంలో కూడా నువ్వు ఆటలాడేవంటే అది నీకే ప్రమాదం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని పరిశుద్ధతను ఎవరు కూడా తేలికగా తీసుకోవద్దు. దేవుని పరిశుద్ధతను ఎవరు కూడా ఏం చేయవద్దు, తేలికగా తీసుకోవద్దు. ఎవరు తేలికగా తీసుకుంటారు అన్నది 3 మాటలు చెప్తాను. ఫస్ట్, దేవుడు అంటే భయం లేని వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను ఎలా చేస్తారో తేలికగా తీసుకుంటారు. రెండోది, దేవుడు అంటే గౌరవం లేని వాళ్ళు దేవుడు పరిశుద్ధతను తేలికగా తీసుకుంటారు. మూడోది, దేవుడిని ఆరాధించాలి పరిశుద్ధంగా అనేవాళ్ళు అనే ఆలోచన లేని వాళ్ళు దేవుడు అంటే తేలిగ్గా తీసుకుంటారు. కాబట్టి దేవుని మహిమను చూసినప్పుడు మనం భయపడాలి, గౌరవించాలి, ఆయనకు ఆరాధన చెయ్యాలి. ఇక్కడ ఈ బేష్మేషు వారు సంతోషించారు, ఆనందించారు, కానీ దేవునికి మాత్రం వాళ్ళు ఏం చేయలేదంటే భయపడలేదు. ఇలాంటి క్రైస్తవులు ఈ రోజున ఎక్కువ ఉన్నారు. సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, కానీ దేవుడికి మాత్రం భయపడలేదు. అందుకే మరలా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను, దేవుని పరిశుద్ధతో ఆటలాడితే అది మనకు ప్రమాదం అనే విషయాన్ని మీరు గుర్తెరగాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ 19వ వచనము మనకు ఒక గొప్ప హెచ్చరికగా కనబడతా ఉంది. ఆ హెచ్చరిక ఏంటంటే దేవుని పరిశుద్ధత అనేది చాలా భయంకరమైనది. దేవుని గౌరవించకపోతే అది నీకు ప్రమాదంగా వర్తిస్తుంది. ఇది కేవలం విశ్వాసులకేమే కాదు, యాజకులకు కూడా వర్తిస్తుంది. ఎవరికి? యాజకులకు కూడా వర్తిస్తుంది. అందుకే లేవికాండం 16 ఇందాక చెప్పాడు కదా, మోషే తన అన్న అయినటువంటి అహరోనుతో ఇలాగ నువ్వు చెప్పు, ఆయన చావకుండా ఉండాలంటే ఆయన పరిశుద్ధంగా తన యొక్క వస్త్రాలు ధరించుకుని తన పాపం నిమిత్తం పరిహారార్థ బలంగా అర్పించిన తర్వాతే వెళ్ళమని చెప్పాడు. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఎవరు ఆటలాడకూడదు, ఆయన పరిశుద్ధతతో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, సమూయేలు ఆ మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు బేష్మేషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. ఇంకా అక్కడ ఒక మంచి మాట రాశారు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? బేష్మేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన దేవుడు ఏ దేవుడు? పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? వాళ్ళకి ఒక భయం పడేసుకుంది. ఏమని భయం పడేసుకుంది? ఇదిగో దేవుని మందస్సం అంటే దేవుడు మన దేవుడు అని అడాప్ట్ చేసుకున్నారు కదా ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు దేవుడు మందస్సం మన మందస్సమే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? తేలిగ్గా మందస్సాన్ని ఏం చేశారు? ఓపెన్ చేసేసారు. వాళ్ళకి అర్థమైంది, భయం పట్టుకుంది, ఈ లెక్కన దేవుని మందస్సాన్ని ఎవరు నిలబడగలరు, ఎవరు నిలబడగలరు అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకా ఆయన ముందర ఎవరు యోగ్యులు, ఆయన పెట్టిన ఓపెన్ చేయడానికి కానీ ఆయన మందస్సాన్ని ఓపెన్ చేయడానికి కానీ ఎవరు యోగ్యులు అనేటువంటి ఒక మాట అక్కడ వాళ్ళు ఒక ప్రశ్న వేసుకున్నారు. చూడండి, మరలా చదివితే 20 వచ్చును. అప్పుడు బేష్మేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? నిజం చెప్పాలంటే ఆయన మందస్సం ఎదుట ఎవరు నిలవరు, ఎవరు యోగ్యులు కాదు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు. మనుషులందరూ ఎవరు? పాపులు. మనుషులందరూ ఎవరు? పాపులు. కానీ దేవుడు మనకు ఒక గొప్ప యోగ్యత ఇచ్చాడు. అయోగ్యులమైన మనలకు దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప యోగ్యత ఇచ్చాడు. అదే మీకు మధ్యాహ్నం నేను వచ్చిన వారికి గుర్తు చేశాను. ఆ గొప్ప యోగ్యత ఏంటన్నది ఒకసారి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక దగ్గరికి వస్తారు రండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి మీకు గుర్తు చేశాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడదునైన మార్గమున ఆయన రక్తము వలన, ఎవరి రక్తం వల్ల?
ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉందుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ భీష్మేశ్వర్ ఏమన్నారు? ఇలాగైతే పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఎవ్వరు నిలవలేరు. కానీ యేసు రక్తం చేత ఈ రోజున ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే భాగ్యము దేవుడు మనకి ఈ రోజున ఇచ్చాడు. మధ్యాహ్నం గుర్తు చేశాను. ఏమని గుర్తు చేశాను తెలుసా? పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఆ యొక్క గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోకి కేవలం యాజకులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడికి రావాలి. అది కూడా అతను కూడా చాలా జాగ్రత్తగా రావాలి. ఇంకా ప్రజలు అనబడుతున్న వారు ఎవరైనా వస్తే వాళ్ళ ఆవరణంలోనే అక్కడే బలిపీఠం దగ్గర బయట గంగాలం దగ్గర ఆగిపోవాలి. ఎవడైనా బలి అర్పించినాక రావాలన్నా, ఏమి చేయాలన్నా వాళ్ళు బయటే వెయిట్ చేయాలి. అసలు పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో బయట ప్రజలకు తెలియదు, అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో బయట ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఇదిగో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డుతర ఏముంది? అడ్డుగా ఉంది. కానీ యేసు రక్తము చేత ఆ అడ్డుతొరని దేవుడు తొలగించి ఈ రోజున పరిశుద్ధ స్థలంలో నీవు నేను వచ్చి ఇలాగ కూర్చునే గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. అయినా జరే ప్రజలు రావటం లేదని మధ్యాహ్నం జ్ఞాపకం చేశాను. నాలాంటి యాజకుడు లేదా నాలాంటి సేవకుడు అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న ఇటువంటి స్థలాల్లో నిలబడి వాక్యం చెప్పే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడంటే అది యేసు రక్తం ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే ఆ అడ్డు ద్వారా దేవుడు తొలగించి ఇదిగో ఆయన పరిశుద్ధ స్థలములో నివసించడానికంట లేదా ప్రవేశించడానికంట ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధైర్యం ఎవరిని బట్టి తెలుసా? యేసు రక్తమును బట్టి. ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఓకేనా? సరే, అక్కడ చూడండి. అంతేకాదు 21వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి యోగ్యత మాత్రమే కాకుండా ఆయన మనకు ఏమై ఉన్నాడంట? గొప్ప యాజకుడై ఉన్నాడు. దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క సంఘం మీద ఆయన ఏమైనాడు? గొప్ప యాజకుడుగా ఉన్నాడు. అంటే ఆయన మనల్ని ఏదో ఆయన సన్నిధానంలో ప్రవేశించడానికి అనుమతి, యోగ్యత మాత్రమే కాదు, ఆయన మనల్ని పరిపాలించడానికి కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు. అంటే ఏదో మీరు వెళ్ళండి అని విడిచిపెట్టలేదు దేవుడు. ఆయన మన వెంబడి మన మీద ఆయన ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. సరే, అక్కడ 22వ వచనాన్ని మీకు మధ్యాహ్నం నేను గుర్తు చేశాను. చాలామంది రాలేదు కాబట్టి ఒకసారి మరలా ఆలకించాను. ఇప్పుడు యోగ్యత లేని మనలను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి యేసు రక్తం కారణమైతే ఇప్పుడు ఆయన సన్నిధికి ఎలా రావాలంట? 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును. అది మొదటిదే. రెండోది, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారునుమై ఉండి. మూడోది, విశ్వాసము విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. నాలుగోది, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చేరుదుము అంటే ఇవేమీ లేకుండా దేవుని సన్నిధిలోకి చేరొద్దు. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ప్రార్థన ప్రారంభించేసారు, వెళ్ళిపోతాం. ఇది నిజమే, భౌతికంగా ప్రార్థన ప్రారంభించారు కాబట్టి రావాలి. కానీ ఆ వచ్చే ముందు ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ ఇక్కడికే కాదు, ఆయన పరిశుద్ధ స్థలానికి మనం చేరాలన్నా ఈ 4 మనలో ఉండాలా? ఏంటంట 4? అక్కడ రాయబడిన మాట, ఇదిగో, కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము. మీకు మధ్యాహ్నం గుర్తు చేశాను. మరలా అవి ఒకసారి మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ ప్రోక్షింపబడినటువంటి ఆ హృదయము అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకు అక్కడ కొన్ని విషయాలు మొదటగా 4 మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎన్ని మాటలు? అందులో ప్రోక్షింపబడిన హృదయం అనే మాటకు అర్థం ఏంటంటే యేసు రక్తం వల్ల నేను శుద్ధి చేయబడ్డాను. ఎవరి రక్తం వల్ల? యేసు రక్తం వల్ల శుద్ధి చేయబడ్డాననే నమ్మకం కలిగి. రెండోది ఏముంది అక్కడ? నిర్మలమైన ఉదక స్నానము. నిర్మలమైన ఉదక స్నానం అంటే మీకు మధ్యాహ్నం గుర్తు చేశాను, బాప్తిసం ద్వారా
శుద్ధి అనగా పాత నిబంధన యాజకులు శరీరాన్ని కడుక్కునేవారు. ఇప్పుడు మనం బాప్తీసం ద్వారా కొత్త జీవితాన్ని ఏం చేసామో ప్రారంభించామనే విషయాన్ని గుర్తు చేశాను. తర్వాత మూడోది ఏముంది? విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత. అంటే అర్థం ఏంటంటే పూర్తి విశ్వాసం కలిగి సందేహం లేకుండా యేసు రక్తం పూర్తిగా నన్ను విమోచించింది లేదా రక్షించేదనే నమ్మకం నీకు కలిగి ఉండాలి. నాలుగోది ఏంటి? యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరాలి. ఏ హృదయంతో చేరాలంటే అండి? యథార్థ హృదయంతో. యథార్థ హృదయం అంటే నీతి నిజాయితీ కలిగి కపటము కల్మషము లేకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఇది ఎప్పుడు? ప్రతిరోజునా అప్పుడప్పుడునా? ప్రతిరోజును. ఎందుకు ప్రతిరోజు? నిజానికి ఒకప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో రావడానికి మనకు యోగ్యత లేదు. యేసు రక్తం మనల్ని ఏం చేసింది? ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగించి ఈ రోజున ధైర్యంగా ఆయన సన్నిధానంలోకి వస్తున్నాం. మరి వస్తున్నారు కాబట్టి మీరు ఎలా పడితే అలాగా రాకూడదు. ఈ 4 లక్షణాలు మీలో ఉండాలి. ఈ 4 లక్షణాలు మీలో ఉండాలి. ఉండడమే కాదు, అక్కడ రాయబడినటువంటి 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని దాన్ని నిశ్చలంగా ఏం చేద్దాం? పట్టుకుందాం. మీరు ఏదైతే నమ్మారో, మీరు ఏదైతే విశ్వసించారో, ఏదైతే నిరీక్షిస్తున్నారో అది కడ వరకు మనం ఏం చేయాలంట? పట్టుకోవాలి. అలా పట్టుకోవడానికి ఏం చేయాలంట? అదిగో 24వ వచనం 25వ వచనం ఏం చెప్తుందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని చెప్పాను. కొంతమంది మానేస్తున్నారు. ప్రార్థన అంటే లెక్క ఉండదు. వాళ్ళకి ఆదివారం మాత్రమే వాళ్ళకి గుర్తొస్తుంది, లేకపోతే మిగిలిన ప్రార్థనలు గుర్తుండదు. ఇదిగో కొందరు సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకను ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోమని వాక్యం చెప్తుంటే ఉన్న సమయాల్లో కూడా ప్రార్థనకి ఏం చేయట్లేదు? రావట్లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, వీళ్ళ దేవుని సన్నిధిని పరిశుద్ధతను ఎలా అంచనా వేస్తున్నారు? ఏం పర్లేదు, వారంలో ఒకసారి వెళ్ళినా పర్లేదు, లేకపోతే పగల మానేసి రాత్రి వెళ్ళినా పర్లేదు, లేకపోతే ఈ వారం మొత్తం మీద నాకు అనుకూలత ఉంటే వస్తాను, లేకపోతే లేదు. అంటే దేవుని పరిశుద్ధత ఏమాడుతున్నారనమాట? ఆటలు ఆడుతున్నారు. బేష్మేషు వారు దేవుని పరిశుద్ధత ఏం చేశారు? ఆటలాడారు. దానివల్ల ఏమైందంట? వాళ్ళు ఇంచుమించు 50,070 మంది శిక్షింపబడ్డారంట. అందుకే అప్పుడు అర్థమైంది బేష్మేశ్వరు, అయ్యో బాబో ఇలాగైతే యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరని వాళ్ళకి భయం వేసింది. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఈ రోజున భయపడవలసిన అవసరం లేదు. యేసు రక్తం మనల్ని అందరినీ ఏం చేసింది? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించడానికి, మనల్ని ధైర్యంగా నివసించడానికి ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. ఎంత అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధిని దుర్వినియోగం చేస్తున్నాం. కొందరు మానుకున్నట్టు మానొద్దు, సమాజంగా కూడుకోండి, ఇదిగో ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఆ దినము సమీపించిన కొలది మీరు ఎక్కువగా ప్రేమ చూపండి, సత్కారం చేయండి, ఒకరినొకడు పురుకొలుపుకోండి అని అక్కడ వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు పని పాట ఉండదు, అది చెప్పు ప్రార్థన రమ్మంటాడు. ఎందుకు రమ్మంటాడు? నువ్వు నమ్మినది, నిరీక్షించినది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మిన దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకోవాలి, నిశ్చలంగా పట్టుకోవాలి. నువ్వు విడిచిపెట్టకూడదని ఇన్ని సహవాసాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని ప్రార్థనలు. కానీ నీకేం అర్థం అవుతుందో తెలుసా? పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎలా వచ్చినా పర్లేదు. ఇక్కడ నీకు దేవుడి యొక్క త్యాగం నీకు గుర్తు రావట్లేదు. అయ్యో ఒకప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో నేను ప్రవేశించడానికి యోగ్యురాలను కాదంట, ఈ రోజున యేసు రక్తం వల్ల ఈ పరిశుద్ధ స్థలంలో ఇలా కూర్చోడానికి దేవుడు నాకు ఎంతో గొప్ప యోగ్యత ఇచ్చాడు, కానీ నేను ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాను అన్న విషయం తల్లికి గుర్తుంటలేదు, పిల్లలకి గుర్తుంటలేదు. ఇలా గుర్తుండకపోవడానికి కారణం తెలుసా? మరలా ఇందాక చెప్తున్నాను, భయము లేదు దేవుడు అంటే. భయం లేనప్పుడు దేవుడి మీద ఏం రాదు తెలుసా? గౌరవం రాదు. గౌరవం రానప్పుడు ఏముండదు తెలుసా? దేవుని ఆరాధించాలనే విషయం కూడా ఉండదు. బేష్మేషు వారికి దేవుడు భయము వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజున దేవుడు భయం నీకు కూడా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకో దేవుని సంగమా, అది నీకే ఒక శిక్షగా మారచ్చేమనే విషయాన్ని గుర్తు చేస్తాను. నేను భయపెట్టడానికి మాట చెప్పట్లేదు, దేవుని యొక్క ప్రేమతో పురుకొల్పడానికి మాట చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యతను మీరు దుర్వినియోగం చేసుకోవద్దనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రండి మరలా ఎక్కడ
సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు బేష్మేషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరు యొద్దకు పోవాలని చెప్పి. నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళు వేసిన ప్రశ్న కరెక్టే, కానీ ఈ రోజున నూతన నిబంధన సంఘంగా దేవుడు మనకి ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? గొప్ప యోగ్యత ఇచ్చాడు. అది నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, కేవలము యేసు రక్తం మన కొరకు మరి చిందించడం వల్ల, ఆయన శరీరం మన కొరకు చీల్చబడ్డ వల్ల అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ బేష్మేషు వారు ఏం ఆలోచన చేశారంటే, ఇప్పుడు మందసాన్ని ఎవరి యొద్దకు పంపించేద్దాము, మందసాన్ని ఎవరి యొద్దకు పంపించేద్దాం. ఫిలిస్తీన్లాగా ఇలా ఆలోచన చేశారు. ఫిలిస్తీన్లు కూడా ఏం చేశారు? ఒక పట్టణాన్ని అలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి, ఇంకెలా కాదు, ఎక్కడున్నా జరిగి మనకు శిక్ష తప్పట్లేదు కాబట్టి ఇది ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చామో వాళ్ళ దగ్గరికి పంపిద్దామని వాళ్ళు ప్లాన్ వేసుకుని వాళ్ళకు తోచిన విధంగా పంపేశారు. ఇప్పుడు కూడా ఈ బేష్మేషు వారు దేవుని యొక్క మందసాన్ని ఓపెన్ చేయగానే ఇన్ని వేల మంది చనిపోయేసరికి వాళ్ళకి కూడా భయం పెట్టి ఈ మందసాన్ని ఎక్కడికి పంపిద్దామని వాళ్ళు ఆలోచన చేసి 21వ వచనం చూడండి. 21వ వచనం. కిర్యత్యారీము కాపురస్తులకు దోతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానము పంపిరి. ఏం పంపారు? వర్తమానము పంపారు. వాళ్ళకి ఏమర్థమైందంటే, బాబు ఈ దేవుడు మందసాన్ని మేము భరించలేకపోతున్నాము, మా వల్ల కాదు, ఎందుకంటే దీనివల్ల మేము శిక్షింపబడ్డాము, చాలామంది చనిపోయారనే విషయం వాళ్ళకి అర్థమైంది. చనిపోయారనే విషయం వాళ్ళకి ఏమైంది? అర్థమైంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటారంటే, కిర్యత్యారీము వారి దగ్గరికి ఈ మందసాన్ని తీసుకుపోమని కోపరెట్టారు. ఎందుకు వీళ్ళ కోపరెట్టారంటే, యాజకులు నివసించే ప్రాంతము ఈ కిర్యత్యారీము. అంటే ఇక్కడ యాజకులు ఉన్నారు కాబట్టి యాజకుల చేతికి అప్పచెప్పేస్తే వాళ్ళే పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళు, పైగా ఈ కిర్యత్యారీము అనేది బేష్మేషు పట్టణం దగ్గరగా ఉంది. ఆ పట్టణంలో ఎవరు ఉన్నారు? ఈ కిర్యత్యారీములో యాజకులు ఉన్నారు. కాబట్టి యాజకులను పట్టుకెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కబురు పంపించారంట. అంటే వాళ్ళకి అర్థమైంది, దేవుని శిక్ష భయపడి యెహోవా మందసం మన దగ్గర ఉండడానికి మనం ఎవరు యోగ్యులం కాదు కాబట్టి ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకులకి లేకపోతే ఆ యాజకులకి అప్పచెప్పేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి వాళ్ళు భయపడ్డారు. ఏ భయము? దేవుడు శిక్షిస్తాడన్న భయం తప్ప దేవుని గౌరవించాలన్న భయము కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేశారంటే, మందసాన్ని తీసుకుపోయేలాగా ప్లాన్ చేద్దామని కిర్యత్యారీము వారికి పంపించారు. బహుశా ఆ పట్టణం అంట వీళ్ళున్న గ్రామం నుంచి ఆ గ్రామం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉందంట. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారంటే, ఆ మందసాన్ని అక్కడికి పంపించేశారు. ఇంచుమించు పంపించేయడం వల్ల ఇంచుమించు కిర్యత్యారీములో మందసం 20 సంవత్సరాలు ఉండిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉండిపోయింది? 20 సంవత్సరాలు ఉండిపోయింది. ఎందుకు తెలుసా? వీళ్ళు పట్టుకెళ్ళడం అంతే పట్టుకెళ్ళారు, కానీ ఏలో కూడా ఓపెన్ చేయడం కాదు కదా, దాని జోలికే వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏం భయం పట్టుకుంది? దీని జోలికి వెళ్తే మనం కూడా శిక్షింపబడతామన్న ఒక భయం పెట్టుకుంది తప్ప అసలు దేవుడు ఎందుకు శిక్షించాడనే విషయాన్ని మాత్రం వీళ్ళు లోతుగా ఆలోచించలేకపోయారు. కాబట్టి ఇశ్రాయేలీయులు మందసము ఇంచుమించు కిర్యత్యారీములో ఒక 20 సంవత్సరాలు ఉండిపోయింది. మొత్తానికి ఈ పాఠం నుండి లేకపోతే ఈ యొక్క 5 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మీకు ఒకసారి మరలా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. గుర్తు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే, ఫిలిస్తీ సర్దార్లు వాళ్ళ పాపాన్ని గుర్తెరిగి పాప పరిహారార్థంగా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి పందికొక్కులను లేకపోతే బంగారు కొమ్ములను ఏం చేశారు? వాళ్ళు మరి బహుమానంగా పంపించారు. అది పంపించారంటానికి నేటికి కూడా సాక్ష్యంగా ఆ బేష్మేషు వాడైన యెహోషువ పొలంలో ఒక పెద్ద రాయ ఉంది అనే విషయం మనకి ఒక సాక్ష్యంగా కనబడతా ఉంది. కాబట్టి ఫిలిస్తీయులు తమ పాపానికి పరిహారం ఇచ్చి దేవుణ్ణి ఏం చేశారంటే మహింపరిచారు. ఈ రోజున మనం కూడా పాపానికి పరిహారంగా మనం ఏమీ చెల్లించలేము, కానీ దేవుడే మన కొరకు పాప పరిహారార్థంగా ఆయన మరణము చెల్లించి మనల్ని శాశ్వత రాజ్యంలోకి ప్రవేశించడానికి యేసు రక్తము మనకు ఒక గొప్ప సాక్ష్యంగా ఉంది. ఇక బేష్మేషు వారు మరి మందసాన్ని
తెరచి లోపల చూశారు. చూడడం వల్ల వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను అగౌరవపరచడం వల్ల వాళ్ళు భయంకరమైన శిక్షను అనుభవించారు. కాబట్టి ఎవరో కూడా దేవుడి యొక్క పరిశుద్ధతను, ఆయన ఉనికిని తేలిగ్గా తీసుకోకండి. ఆయన సన్నిధిని చాలా భయపడాలి. భయపడ్డవాడే దేవుని గౌరవిస్తాడు, గౌరవించిన వాడే దేవుణ్ణి ఆరాధిస్తాడు. అలా చెప్తున్నాను, దేవుడు అంటే భయపడేవాడే దేవుణ్ణి ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. ఆ గౌరవించేవాడే వచ్చి ఏం చేస్తాడు? ఆరాధన చేస్తాడు. ఆరాధన అంటే ఆయన సన్నిధికి వచ్చి స్తుతించడం. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేయట్లేదంటే ముందు దేవుడు అంటే నీకేం లేదు? గౌరవం లేదు. ఆ గౌరవం లేదంటే ముందు, అంతకంటే ముందు ఏం లేదు? దేవుడు అంటే భయము లేదు. ఇది ఒక క్రమము. కాబట్టి ఫస్ట్ దేవుడికి భయపడండి, ఆయన గౌరవించండి, ఆయన్ని స్తుతించండి. కాబట్టి భేష్మేషు వారు కలిగిన శిక్షను బట్టి వాళ్ళు ఏం చేశారంటే, బాబోయ్ ఈ యొక్క దేవుని మందసం మా దగ్గర ఉంటే ప్రమాదంలాగా ఉంది, ఆయన సన్నిధిని ఎవరు నిలవగలరని చెప్పేసి వాళ్ళు పక్కన ఉన్నటువంటి కిరియత్యారం పట్టణస్థులకు కబురు పంపి ఆ మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోమని వర్తమానము పంపిరి. మొత్తం తీసుకెళ్ళిపోయారా లేదా? వాళ్ళు తీసుకెళ్ళిపోయారా లేదా తెలియాలంటే 7:1 ఒకసారి అలా చదవండి. వచ్చే వారం ధ్యానం చేద్దాం. అంతటా కిరియత్యారము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి, మొత్తానికి ఏం చేశారు? కిరియత్యారము వారు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. సరే, తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నదే మనం వచ్చే వారము ధ్యానం చేద్దాము. ఈ వారం ఏం నేర్చుకున్నారు మీరు? కావ్య ఏం నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోలేదా? ఏమి నేర్చుకోకపోతే ఉపయోగం లేదు. మీరు వచ్చి ఏమి నేర్చుకున్నారు? వచ్చి కూర్చున్నాం అనుకుంటే మీకు ఏం ప్రయోజనం లేదు. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, దేవుడు పరిశుద్ధులను గౌరవించకపోతే, దేవుడికి భయపడకపోతే, ఆయన గౌరవించకపోతే, ఆయన ఆరాధించకపోతే అది నీకే ప్రమాదం. కానీ నిజానికి ఒకప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మనకి యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించి ఆయన రక్తము వల్ల పరిశుద్ధ స్థలంలో ధైర్యంగా ప్రవేశించడానికి ఆయన మనకు యోగ్యత ఇచ్చాడు. ఇటు యోగ్యతను మీరు దుర్వినియోగం చేసుకోకుండా మనం నమ్మినటువంటి విశ్వసించిన దాన్ని గట్టిగా చేపట్టుకుని సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకరు పురుగొలుపుకొని మరీ ఎక్కువగా ఒకరు ప్రేమతోనూ సత్కార్యాలు చేసుకుంటూ ఆ దినము సమీపించే కొలది మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది మనం నేర్చుకున్నది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ